ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమౌళి మహేష్ ఫిల్మ్ కు స్టోరీ లాక్ అయిపోయింది. ఎటొచ్చి ప్రీ ప్రొడక్షన్ లో వేగం పెంచి ఈ ఏడాది సెకండ్ హాఫ్ కు సెట్స్ మీదకి వెళ్ళిపోవాలంతే. కాకపోతే ఈ బిగ్ ప్రాజెక్ట్ ఉన్నట్టుండి కొత్త పార్ట్నర్స్ ను వెతుక్కునే పనిలో పడిందట. అది నిజమేనా? మహేష్ తో రాజమౌళి చేసే సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతోంది. ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా ప్లానింగ్ తో ఉన్నాడు. గత సినిమాల మాదిరిగా ఏళ్లకేళ్లు చెక్కకుండా ఏడాదిలోనే సినిమాను చుట్టేయాలని చూస్తున్నాడు. నిజానికి మహేష్ తో మామూలు దర్శకులే 1 year లో సినిమా పూర్తి చేయలేరు. అలాంటిది రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా పూర్తి చేయడం అంత ఈజీ కాదు. ఆ విషయం జక్కన టీం కి బాగా తెలుసు. ఇక రాజమౌళి టేకప్ చేస్తున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ కు బడ్జెట్ పరంగా స్కేల్ చాలా పెద్దగా మారిపోవడంతో పాటు నిర్మాణ వ్యయం 1000 కోట్లు దాటేలా ఉండడంతో ఇప్పుడు ప్రొడక్షన్ పార్ట్నర్స్ గా బడా ప్రొడ్యూసర్లు చేతులు కలపబోతున్నట్టుగా ఇన్సైడ్ టాక్ ఒకటి నడుస్తోంది. ఆటోమేటిక్ గానే దిల్ రాజు పేరు ముందుగా బయటకొచ్చింది. అధికారికంగా చెప్పలేదు కానీ కొంత మొత్తాన్ని షేర్ రూపంలో అందజేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు చెప్పారట. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హక్కుల కోసమే కాకుండా థియేట్రికల్ బిజినెస్ లో అడుగు పెట్టే ఉద్దేశంతో SSMB 29 లో చేరతాము అనే ప్రతిపాదన పెట్టిందట. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిపోయే పాన్ ఇండియా మూవీ ఇంకా మొదలు కాకుండానే ఇండస్ట్రీ వర్గాలు అభిమానుల్లో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. కథ ఆల్రెడీ పూర్తయిపోయిందని ఇటీవలే విజేంద్ర ప్రసాద్ చెప్పేయడంతో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వర్క్ కోసమే తను జర్మనీ వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ తిరిగి వచ్చాక క్లారిటీ వస్తుంది. మరోవైపు రాజమౌళి స్క్రిప్ట్ ని దిద్దే పనుల్లో బిజీగా ఉన్నారట. రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లే ముందు ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. కొన్ని ముఖ్య విషయాలతో పాటు విడుదల తేదీని అనౌన్స్ చేయబోతున్నారు. ఈలోగా ఎన్ని బ్యానర్లు ఉంటాయనేది డిసైడ్ కావాలి. ఇప్పటికైతే దుర్గా ఆర్ట్స్ మాత్రమే ఉంది.